ఫ్రమ్ ద డిస్కరేజ్మెంట్, ప్రాణము కృంగిపోయి డసిపోయి సోలిపోయినప్పుడు దేవుని యందు నిరీక్షణ ఉంచిన కారణం చేత విడుదల పొందిన యెహోవాను సన్నతించుడి, కీర్తించుడి, కొనియాడుడి, స్తోత్రము చేయుడి, పాడుడి, ఆరాధించుడి. ఈ పదాలు మన కీర్తనలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక అనుభవాన్ని అంతటినీ వారు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి సంస్తుతించటానికి, కొనియాడటానికి, పూజించటానికి పూనుకున్న ఆరాధన అనుభవాలే ఈ కీర్తన గ్రంథం యొక్క సారాంశం. 103వ కీర్తన దావీదు అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రాణముతో ఆయన చేస్తున్న సంభాషణ ఈ వచనాల్లో ప్రస్తావించబడింది. మనం సాధారణంగా వేరే వ్యక్తులతో మాట్లాడుతుంటాం, అరుదుగా మనకు మనమే మాట్లాడుకుంటాం. అయితే దావీదు తన ప్రాణముతో సహజంగా మాట్లాడటానికి, తన ప్రాణాన్ని ప్రోత్సహించటానికి పూనుకున్నట్లు ఈ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రాణంతో తాను సంభాషించే సంభాషణ దేవుని స్తుతించి ఆరాధించటం గురించి మాత్రమే. లూకా సువార్తలో ఒక ఆయన ప్రాణముతో సంభాషించుకుంటున్నాడు. నా ప్రాణమా, తినము, త్రాగము, సుఖించు. అది భౌతికమైన సంభాషణ, లౌకికమైన సంభాషణ, భూ సంబంధమైన సంభాషణ. కానీ దావీదు ప్రాణంతో చేసే సంభాషణ ఆధ్యాత్మికమైన సంభాషణ, ఆత్మీయమైన సంభాషణ, ఆరాధనా సంభాషణ, పరసంబంధమైన సంభాషణ, దైవ సంభాషణ. అలాంటిది మనం కూడా కలిగిన వారమైతే ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధించే వీలుంది. ఈ ప్రాణాన్ని విడిచిపెట్టకుండా ప్రాణం ఆయన ద్వారా పొందిన మేలులేమో జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనలను ఆధారం చేసుకొని ఒక 5 ప్రాణమున కలిగిన మేళ్లను గురించి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 64వ కీర్తన మొదటి వచనం, Psalm 64 verse 1. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకించుము, శత్రు భయము నుండి. చాలు. మొదట ప్రాణం ఎక్కడుంది? శత్రువు యొక్క భయములో ఉంది. కనుక 64వ కీర్తన కూడా దావీదు రాసిందే. దావీదు శత్రువు అనే ప్రస్తావన తీసుకొని వచ్చినప్పుడు బహుశా సౌలు, అబ్షాలోం లాంటి వారు గుర్తు రావచ్చు. తన భౌతికంగా బాధ పెడుతున్న శత్రువులు గుర్తు రావచ్చు. అందుకే వారి చేతిలోనికి తన ప్రాణము దాదాపు పోయిందన్నట్లుగా దావీదు అనిపిస్తుండవచ్చు. కానీ కీర్తనలో మనకి ఏ జ్ఞాపకం చేస్తున్నాడంటే, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడము. ప్రభువు కాపాడువాడు. ఆయన పేరే ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన దరిద్రులను కాపాడువాడు, ఆయన విశ్వాసులను కాపాడువాడు, ఆయన అరచు కాకపిల్లలను కాపాడువాడు, ఆయన ద్రాక్ష తోటను కాపాడువాడు, ఆయన సంఘమును కాపాడువాడు.
రేయింబగళ్ళు ఆయన కనుదృష్టి దాని మీద ఉంచి కాపాడ సమర్థుడు. కీర్తన 64 ప్రకారం శత్రువు యొక్క భయములో ఆయన ప్రాణము సొచ్చి ఉన్నది. కొత్త నిబంధన అనుభవంలో మనమైతే సాతాను అనే శత్రువు చేతిలో చిక్కబడి మన ప్రాణము నాశనం వైపు, అగాధం వైపు, నష్టం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు కరుణా సంపన్నుడైన దేవుడు యేసుప్రభు రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించినట్లు ఆ యేసును మన కొరకై ఈ భూమి మీదకి పంపించినాడు. యేసుప్రభు వారు శిలువలో మన కొరకై రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన దాన్ని బట్టి ఇప్పుడు శత్రువు యొక్క అంటే సాతాను యొక్క సంఖ్యలు తెంచబడ్డాయి. వాడిని రాయుధుడిగా చేయబడ్డాడు. వాడిని పట్టి తెచ్చి బాహాటముగా ప్రభు వేడుకకు కనపరిచినాడు. విజయోత్సాహముతో ఆ ప్రభు మనల్ని ఊరేగించే భాగ్యంలోనికి తోడుకొని వచ్చినాడు. ఇది ఉచితంగా మనకు అనుగ్రహించబడిన వరం, దానం, భాగ్యం, ఆశీర్వాదం, మేలు, పుణ్యం, శ్లాఘనీయమైన ఆధిక్యత. కనుక నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. మొదటిది, ఆయన శత్రువు యొక్క బంధకములో నుండి, భయములో నుండి మన ప్రాణమును తప్పించినాడు. రెండవది, కీర్తనలు 42 6వ వచనం, Psalm 42 verse 6. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. చాలు. 11వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. 43వ కీర్తన 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఇప్పుడు ఆ ప్రాణానికి వచ్చిన రెండవ విపత్తు ఏంటంటే కృంగుదల. ఎవరు తెలియకుండానే ఈ ప్రాణం ఉన్న పాటన కృంగిపోద్ది. కొన్నిసార్లు ఎవరైనా మనం పలకరిస్తారు, ఏంటి అలాగే నీరసంగా ఉన్నారంటే ఏం చెప్తాం మనము? ప్రాణం బాగలేదు అంట. నిజంగా మనకు శరీరం బాగలేదు, దాన్నే ఒళ్ళు బాగలేదు అంటారు. అనారోగ్యమో ఏదో ఉంది. ప్రాణం బాగానే ఉంటుంది, కానీ ప్రాణం బాగలేదు అంటాం. ప్రాణం డస్సిపోతుంది, సోలిపోతుంది, కృంగిపోతుంది, త్రాణం లేకుండా అయిపోద్ది. ఇవన్నీ ప్రాణానికి కలిగే పోరాటాలు. ఇక్కడ ప్రాణము కృంగిపోయింది. ప్రతికూల పరిస్థితిని బట్టి కోరా కుమారులు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్ళారో మనం ఎరగం. కానీ ఆ కృంగిపోయిన ప్రాణంలో నుండి దేవుడు వారిని విడిపించి ధైర్యపరచాలని కోరుతున్నాడు. బైబిల్ ఎంత అందమైందంటే ఒకే దగ్గరే సమస్య ఉన్నా అక్కడే పరిష్కారం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చదివిన కీర్తనల్లో సమస్య ఏంటి? ప్రాణము కృంగిపోవట. పరిష్కారం ఏంటి? కింద వరుసలో రాశాడు చూడండి, 42వ కీర్తన 11వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఇది సమస్య. పరిష్కారం ఏంటి? దేవుని యందు నిరీక్షణ ఉంచు. చాలు. పరిష్కారం చాలా తేలిగ్గానే మనకు చూపించిన. మన ప్రాణం కృంగుదల నుండి బయటికి రావాలంటే మనం చేయాల్సిన పని అక్కడ ప్రస్తావించబడింది. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఇంగ్లీష్ బైబిల్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మన నిరీక్షణ యేసుప్రభువే. కొలస్సీ 1:27 రాయబడింది, మీ యందున్న క్రీస్తు మహిమ స్వరూపే ఉన్నాడు. క్రైస్ట్ ఇన్ యూ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. యేసుక్రీస్తు ప్రభు మన యందు లేకపోతే మనకు మహిమా నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, అక్షయమైన నిరీక్షణ, వాడబార నిరీక్షణ మనం పొందేవారం కాదు. యేసుప్రభువే ఆ నిరీక్షణ ఉన్నాడు. అందుకే భౌతిక సంబంధమైన, తాత్కాలికమైన, ఈ లోకానికి సంబంధించి మాత్రమే మన జీవన
శైలి వ్యవహారాలు ఉండట్లేదు, పరిమితం కాలేదు. రాబో లోకం కొరకు, ఉండబో లోకం కొరకు, సదాకాలం ఉండే పరలోక రాజ్యం కొరకై మనం కనిపెట్టుకుని ఉన్నాం. అదే మన శుభప్రదమైన నిరీక్షణ. ఆ నిరీక్షణ కొరకై ఎదురు చూస్తూ, ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మన కృంగిపోయిన ప్రాణము, డస్సిపోయిన ప్రాణము, సోలిపోయిన ప్రాణము, బలహీనపరచబడిన ప్రాణము తిరిగి తాజాదనంలోనికి రావడానికి అవకాశం ఉంది. తిరిగి ప్రోత్సహించబడటానికి వీలుంది. తిరిగి ప్రభు కొరకు సిద్ధపరచబడే మేలు అవకాశము ఉంది. కనుక మన ప్రాణాలు డస్సిపోయినప్పుడు నిరుత్సాహంతో అలాగే కూలిపోక, కృంగిపోక ప్రభు మీద మనం నిరీక్షణ కలిగి ఉండునట్లుగా ఆయనే మనకు నిరీక్షణగా కొత్త నిబంధనలు బయలుపరుచున్నాడు. అందుకే మనము ఆ స్వల్పకాలము కలుగు శ్రమల విషయమై మనస్కరించక తన కుమారుని సహవాసమునకు లేదా నిత్య మహిమకు పిలిచిన ఆ దేవుని మీదే మనం ఆధారపడుతూ ఆ రక్షకుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. అదే కొత్త నిబంధనలో మనకున్న నిరీక్షణ. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నువ్వు కృంగిపోయినా ఆయన యందు నిరీక్షణ ఉంచుట ద్వారా, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుట ద్వారా ఆయనతో పాటు సదాకాలం ఉండే భాగ్యములోనికి ప్రవేశించిన ఉన్నా అని మనకు తెలియపరచబడుతుంది. మూడవ సంగతి, కీర్తనలు 142 7వ వచనం. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి చెరసాల నుండి నా ప్రాణమును తప్పించుము. చెరసాల అంటే మనకి ఇప్పుడు భౌతికమైన చెరసాల అని మనం అర్థం చేసుకోవట్లేదు. ఇది స్వేచ్ఛ లేని స్థితి, బంధించబడిన స్థితి, విడుదల లేని స్థితి. దాన్ని చెరసాల అంటాం. ఒక్కో రకంగా ఉండొచ్చు. దయ్యం పట్టినవాడు సమాధుల తోటలో కట్ల చేత బంధించబడి ఉన్నాడు. ఎవడనో వాడిని సాధు చేయలేని స్థితిలో ఉన్నాడు. దేవుడు వారిని విడిపించుట కొరకై యేసుప్రభు వారు ఆ సేనా దయ్యం బట్టిన ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినాడు. వాని సంఖ్యలు తుత్తునీలుగా చేసినాడు. వాడు ఆరోగ్యవంతుడై వస్త్రాలు ధరించుకొని యేసు పాదం దగ్గర కూర్చున్నట్లు వాక్యంలో మనము చూస్తున్నాం. కనుక మనుష్యుడు యేసు ప్రభు ద్వారా పొందే ఆశ్చర్యకరమైన విడుదల మన ఊహకు, జ్ఞానమునకు మించింది. కట్టబడిన గాడిద దాని సంఖ్యలు తెంచబడిన తర్వాత అది స్వేచ్ఛగా ప్రభువును మోసుకొని వ్యవహరించే భాగ్యంలోనికి తీసుకురాబడింది. అలాగే రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ఎన్నో సంవత్సరాల నుండి నడం ఎంత మాత్రం పైకెత్తడానికి వీలు లేకుండా వంగిపోయిన ఒక స్త్రీ, ఇలాంటి అద్భుత ఆశ్చర్యాలు వాక్యంలో మనకు గ్రంథస్థం చేయబడ్డాయి. అవన్నీ ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద సంచరించినప్పుడు చేసిన అద్భుతాలు. కనుక దేవుడు వారిని ఆ బంధకాల్లో నుండి విడిపించినాడు, ఆ కుట్రలో నుండి తప్పించినాడు. తమను తాము విడిపించుకోలేని ఆ బంధకాల్లో నుండి వారిని బయటికి తీసుకుని వచ్చినాడు. చెరసాల్లో నుండి మనం బయటికి రావాలంటే, అంటే బంధకాల్లో నుండి బయటికి రావాలంటే మనం ఎంత రావాలని ప్రయత్నం చేస్తాం అంత లోపలికి వెళ్తాం, కానీ దాంట్లో నుండి బయటికి రాలేము. కనుక బయట ఉన్న వాళ్ళని, బంధించబడిన వారిని విడిపించాలి. అప్పుడు మాత్రమే బంధించబడిన వ్యక్తికి విడుదల యొక్క గొప్పతనమేమో అర్థమవుతుంది. ఇది ఉపకారం అని చెప్పలేదు, కానీ ఇక్కడ రాశాడు మహోపకారం. ఉపకారానికి విశేషణం కలిపాడు. 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారంలో దేనిని, అవి ఉపకారాలు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది?
మహోపకారమైందంట. కనుక ఆయన ఉపకారాలు మాత్రమే కాకుండా మహోపకారాలు చేస్తాడు. ఆయన పేరే మహాఘనుడు, ఆయన మహోన్నతుడు, మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు. ఆయన మహోపకార్యములు, మహత్కార్యములు, అద్భుత ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడు. అది కొత్త నిబంధనలో మనకు శిలువ ద్వారా సాధ్యమైంది. శిలువను ఆశ్రయించగానే, శిలువ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడగానే మన సంఖ్యలు తెంచబడ్డాయి, అవి తుత్తునీలుగా చేయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసులుగా మనం మార్చబడ్డాం. అందుకే రోమా 8:1 చెప్పబడింది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దాస్యపు కాడి కిందున్న మనల్ని యేసుక్రీస్తు ప్రభు అనే నీతి సాధనాలుగా చేయబడినట్లుగా దేవుడు చేశాడు. అది ఆ మహోపకార్యం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. ఇప్పుడు దాకా మనం 3 చూసినాం. మొదటిది ఏంటి? ప్రాణమును శత్రు భయం నుండి విడిపించినాడు. ఫ్రమ్ ద డేంజర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, లోకం యొక్క శత్రువు యొక్క భయం నుండి విడిపించినాడు. రెండవది కృంగుదల నుండి, ఫ్రమ్ ద డిస్కరేజ్మెంట్, ప్రాణము కృంగిపోయి డస్సిపోయి సోలిపోయినప్పుడు దేవుని యందు నిరీక్షణ ఉంచిన కారణం చేత విడుదల పొందిన. మూడవది మన యొక్క బంధకాలు తెంచబడి విడుదలలోనికి వచ్చిన. నాలుగవది 143వ కీర్తన 11వ వచనం, సామ్ 143 verse 11. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికించుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి. ఇప్పుడు ప్రాణానికి ఏమొచ్చింది? దీనికి ఒకటి పోతే ఒకటి వస్తున్నాయి. దేనికి? ప్రాణానికి. శత్రు భయంలో నుండి బయటపడిందంటే మళ్ళీ నీరసం వచ్చేసింది. దాంట్లో నుండి బయటపడదామంటే మళ్ళీ బంధకాలు వచ్చినాయి. దాంట్లో నుండి బయటపడదామంటే ఇప్పుడు ఏమొచ్చిందంట? శ్రమ వచ్చింది. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు ప్రభువును బట్టి శ్రమయందు మిక్కిలి నెమ్మది పొందుటకు నీ వాక్యమే నాకు ఆధారం. అందుకే 119వ కీర్తనలో 119వ కీర్తన 50వ వచనంలో చెప్పబడింది, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. దేవుని వాక్యం ద్వారా బ్రతికించబడే భాగ్యంలోనికి మనము తీసుకురాబడ్డా. ఈ ప్రాణానికి శ్రమ కలిగినప్పుడు విడిపించేవారు ఎవరా అని ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మన వలె శ్రమ పొందినాడు. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన గవిని వెలుపట శ్రమ పొంది. ఆయన శ్రమ పొందినాడు కనుక ఆ శ్రమల గుండా వెళ్ళుచున్న మనలాంటి వారికి ఆ శ్రమలో నుండి ఉపశమనం, ఆ శ్రమలో నుండి బయటపడే మార్గం, శ్రమ ద్వారా క్షేమస్థితిలోనికి తిరిగి ప్రయాణం చేసే మార్గం ఆయన మనకు కల్పించింది. అందుకే వాక్యంలో చెప్పబడింది, అగ్ని వంటి మహాశ్రమలు వచ్చిన పుటం వేయబడిన సువర్ణం వలె, అపరంజి వలె దేవుని బిడ్డలైన వారు బయటికి తీసుకురాబడి ప్రభువును ఆరాధించే భాగ్యంలోనికి ప్రవేశించినారు. అది దేవుని ద్వారా మనకు కలిగిన ఉచితమైన భాగ్యమే. అందుకనే చులకని ఈ శ్రమ, కొంతకాలం ఉండే ఈ శ్రమ, తర్వాత తొలగిపోయే ఈ శ్రమ, ప్రభు యొక్క మహిమ కొంతకాలం ఉండేది కాదు. ఆయన రాజ్యము కొంతకాలం ఉండేదే కాదు. ఆయన వాగ్దానములు కొంతకాలం ఉండేవే కాదు. ఆయనకు సంబంధించినవన్నీ నిత్యములు, అవి సదాకాలం ఉండేవి. అయితే మనకు భూమి మీద కలిగే ఇవన్నీ తాత్కాలికములే, అవి అనిత్యములు. వీటన్నిటి ద్వారా మనము విజయోత్సాహముతో బయటపడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ప్రకటన గ్రంథంలో మనం గమనించవచ్చు,
తెల్లని వస్త్రాలు ధరించుకొని ఎవడనో లెక్కింప శక్యమ కానీ గొప్ప సమూహము ఖర్జూర మట్టలు చేతపట్టుకొని ప్రభువును స్తుతించి ఆరాధిస్తున్నారు. ఎవరు వీళ్ళు, ఎక్కడి నుండి వచ్చారు అని అంటే వాళ్ళకి ఇవ్వబడిన బిరుదేంటి? మహాసుఖము నుండి వచ్చినారన్నారా? మహా ఆనందం నుండి వచ్చినారని రాశారా? మహా ఆదరణ నుండి వచ్చినారని రాశారా? దేని నుండి వచ్చారు? మహాశ్రమాల నుండి వచ్చినారు. కనుక శ్రమలు పొందిన వారికి సెపరేట్ క్యాప్షన్ కూడా ఉంది పరలోక రాజ్యంలో. మహాశ్రమలు, గ్రేట్ ట్రిబ్యులేషన్ నుండి వారు వచ్చినవారు. ఆ భాగ్యము ప్రభు ఉచితంగా దయచేసినాడు. 5వ దాకా చూస్తామా? కీర్తనలు 116:8. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. మరణము నుండి నా ప్రాణమును. ఇప్పుడు ప్రాణానికి వచ్చింది ఆఖరి. ఏంటది? మరణం. డెత్ ఈజ్ ద అల్టిమేట్ వర్క్ ఇన్ రిలేషన్ టు ద సోల్. ప్రాణమునకు ఆఖరికి వచ్చేది ఏంటంటే మరణం. అందుకే భౌతికమైన మరణాన్ని గురించి మనం ప్రస్తావించట్లేదు, కానీ అది శరీరం ధరించి లోకానికి వచ్చిన తర్వాత తప్పదు. బైబిల్లో రాయబడింది, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడి ఉన్నది. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే మనము ఆ మార్గం గుండా వెళ్ళాల్సిందే. ఒకవేళ ప్రభు త్వరగా వస్తే ఆ మార్గం నుండి ప్రస్తుత కాలంలో ఉన్న సంఘానికి మినహాయింపు ఉంది. ఇప్పుడు పాపము బట్టి మరణం సంప్రాప్తమైందన్న వాక్యంలో మనం చూస్తున్నాం. అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కనుక వచ్చింది ఏంటి? పాపం వలన వచ్చే జీతము మరణం. కనుక రెండవ మరణం అగ్ని గంధకములతో మండుచున్న గుండం. దాంట్లో నుండి మనం తప్పించబడి కాపాడబడినట్లు మరణము నుండి దేవుడు తప్పించడానికి ఆయనే మరణము రుచి చూడటానికి భూమి మీదకి వచ్చినాడు. హెబ్రీ పత్రికలో చెప్పబడింది, రక్త మాంసములు కలిగిన వాడు మరణాన్ని రుచి చూడటానికి భూమి మీదకి దిగి వచ్చినాడు. మనం చాలా విషయాలు రుచి చూసింటాం. స్వీట్ ఎట్లుంటుందో తెలుసు, మిక్సర్ ఎలాగుంటుందో తెలుసు, తర్వాత ఏంటి పెరుగు ఎలాగుంటుందో తెలుసు, రకరకాల వంటలు ఎలాగుంటాయో తెలుసు, బట్టలు ఎలాగుంటాయో తెలుసు. రుచి పరిచయం. కూలి పని చేస్తే ఎలాగుంటుంది, జ్వరం వస్తే ఎలాగుంటుంది, కరోనా వస్తే ఎలాగుంటుంది, ఇలాగ అన్నీ రుచి చూసింటాం. కానీ ఒకటే రుచి చూడని వాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు. అదేంటంటే మరణం, డెత్. వీ హ్యావెంట్ టేస్టెడ్ ఇట్. మనం దాన్ని రుచి చూడలేదు. ఒకే ఒకడు దాన్ని రుచి చూచినాడు. ఆయన వచ్చిన ఉద్దేశం అది. ఎవడన్నా మనల్ని అడిగారు అనుకో, ఏంటండి ఎందుకు వచ్చినారంటే మరణం రుచి చూడటానికి వచ్చినానంటామా? యేసు ప్రభు వారి భూమి మీదకి దిగి వచ్చిన ఒకే ఒక ఉద్దేశం, ద సోల్ సాలిడ్ టాల్ రీజన్ ఇస్ టు టేస్ట్ డెత్ ఫర్ ఎవరీ మ్యాన్. అది ఎంత అందంగా రాశారు చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4:15 తెలుగులో కలిసి ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మానవ యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మానము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలమంతా మానభయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. పాలివాడు అంటే అర్థం ఏంటి? పర్చేకర్, సమాన అనుభవం కలిగిన వాడు. ప్రతి మనిషిని కొరకు మానవ రుచి చూడటానికి రక్త మాంసములలో పాలివాడైన. రక్త మాంసంలో పాలివాడు కాకపోతే ఆయన మానవ గుండా వెళ్ళలేడు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు చనిపోలేడు. చనిపోకపోతే మానవ యొక్క రుచి తెలియదు. అందుకనే రక్త మాంసంలో పాలివాడై మానవుడిగా ఈ భూమి మీద జన్మించి జీవించి మానవుడిగా తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడి సిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాజపడి తిరిగి లేపబడ్డాడు. అందుకే కొరింథీయులకు రాసిన 1:15 అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఓ మానవాన్ని ముల్లెక్కడా, ఓ సమాధిని విజయం ఎక్కడ? మాడపముల పాపములకున్న బలం ధర్మశాస్త్రమే. మాడాన్ని త్రుంచివేసి, మాడపములను త్రుంచివేసి, ధర్మశాస్త్ర యొక్క బలాన్ని త్రుంచివేసి విజయోత్సాహముతో ఆ మాడపుకు మృంగి వేసినాడు. స్వాలోడ్ ద డెత్. మాడం తినడం కాదు, మృంగి వేసిన, కనబడకుండా చేసినాడు. ఇంకా అది మనుషుని మీద జయం పొందకుండానట్లుగా దాన్ని ఓడించినాడు. ప్రభుకు స్తోత్రాలు.
ఇప్పుడు ఆ మరణం నుండి మనం తప్పించబడిన వారమై నిత్య జీవంలోనికి వచ్చినాం. కాబట్టి నా మాట విన్నాను పంపిన వాని ఎందుకు విశ్వాసం ఉంచు ప్రతి వాడును తీర్పులోనికి రాక దేంట్లో నుండి దాటినాడు? మరణములో నుండి. వాట్ ఎ మార్వలస్ లైఫ్ ఇట్ ఈస్. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఫ్రమ్ డెత్ ఇన్ టు ద లైఫ్. ఇక మరణం ఏలుబడి చేయదు. మరణం యొక్క దాస్యంలోనికి రాలేదు. మరణం యొక్క దాస్య శృంఖలు తెంచివేయబడ్డాయి. ఆ మరణం హారం చేయబడింది. యేసుప్రభు వారు మన కొరకే తిరిగి లేచిన ఆ సందర్భాన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18లో చెప్పబడింది, ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుగాయుగముల ఐ యామ్ అలైవ్ ఫర్ ఎవర్మోర్. నేను మృతుడిని కానీ నేను తిరిగి లేచినాను. మరణాన్ని జయించినాడు, సమాధిని జయించినాడు, సమాధి యొక్క కోర్లు జయించినాడు, సాతాను జయించినాడు, శత్రుభయం అంతటి జయించినాడు. సమాధానకర్త దేవుడు సాతాను కాళ్ళ కింద శీఘ్రముగా చితికి దొక్కించి ఆయన పరలోక స్థలములో ఆసీనుడైనాడు. ఆ ప్రభువును ఆరాధించినట్లుగా మనము చేరి వచ్చినాం. ఇది ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించిన వారం. ఇది భాగ్యం, ఇది ధన్యత. పాత నిబంధనలో 103వ కీర్తన దావీదు రాసేటప్పుడు ఆయనకి యేసు ప్రభు యొక్క క్రిస్మస్ పుట్టుక అక్షరానుసారంగా తెలియదు, ప్రవచనం తెలుసు. జీవనం అక్షరానుసారంగా తెలియదు, ప్రవచనం తెలుసు. యేసు ప్రభు ఎలాగ చనిపోతాడో ప్రవచనం తెలుసు, అక్షరానుసారంగా ఆయనకు తెలియదు. అయినా నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారంలో దేనిని మరొక ఆయన్ను సన్నతించమని కీర్తించినాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న మనము యేసు ప్రభు యొక్క పుట్టుక తెలుసు, ఆయన జీవనం తెలుసు, ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తెలుసు, ఆయన పరలోక రాజ్యానికి ఆయన శిలువ మీదకి వెళ్ళి మన కొరకై పాపముగా చేయబడింది తెలుసు. ఆయన రక్త ప్రవాహం యొక్క శక్తి మనకు తెలుసు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేయన వాక్యం యొక్క ప్రభావం సుగుణ రాసి మనకు పరిచయం. కారణం ఏంటంటే పాపం యొక్క బంధకాల్లో శృంఖాల్లో ఉన్న మనము యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి మార్చబడిన వారమై స్వేచ్ఛాధ్యులమై ఆ ప్రభును ఆరాధించుట కొరకు వచ్చిన యేసు ప్రభు యొక్క నిబంధన రక్తం కిందికి రాని పాత దినాల్లోనే ప్రాణముతో అవినాభావ సంబంధము పెనవేసుకుని దేవుని స్తుతించి ఆరాధించడానికి పురుకొల్పు ప్రోత్సాహం ఉంటే యేసు ప్రభు రక్తముతో అవినాభావ సంబంధం కలిగిన కొత్త నిబంధనలోనికి మనం వచ్చినాం. అందుకే పాత నిబంధన జంతువుల యొక్క రక్తం, కొత్త నిబంధనలో యేసు ప్రభువు చెప్పిన మాట అదే మనకు గుర్తొస్తుంది కదా, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. కనుక ఈ క్రొత్త నిబంధన మనుషుని మాటను బట్టి, ఇచ్చను బట్టి, ప్రయత్నమును బట్టి, క్రియను బట్టి జరిగింది కాదు. ఇది ప్రభు బలియాగమును బట్టి జరిగింది, రక్త శక్తిని బట్టి జరిగింది, త్యాగమును బట్టి జరిగింది. ఇది క్రొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్. కనుక ఆ కొత్త నిబంధనలోనికి ప్రవేశించిన మనము మన ప్రాణము ఆత్మ దేహము కలిసి ఏకముగా మన రక్షకుని తనివి తీర ఆరాధించి మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుంచేయాలనే దేవుని యొక్క ఉద్దేశం. విమోచించబడిన ఆత్మ ఈ మాట పలుకున్నట్లు ప్రభువు సహాయం చేయనుగాక.